వైసీపీపై కావాలనే సోషల్ మీడియా వేదికగా టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నారా లోకేష్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ధ్వజమిచ్చారు. యూరియా కొరత తీర్చాలంటూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పోతిన మహేష్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నం, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, అన్నా బత్తిన శివకుమార్, అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. రేపు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు యూరియా మీరు చూస్తున్నారు. రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇవాళ యూరియా 600 పెట్టినా దొరకనటువంటి పరిస్థితి. మొత్తం యూరియానంతా కూడా ప్రైవేట్ మార్కెట్కు తరలించేశారు. మార్కెట్ ద్వారా కానీ రైతు సేవా సంస్థల ద్వారా కానీ డిస్ట్రిబ్యూషన్ లేదు. అంతే లంచాలు తీసుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో యూరియాకు సంబంధించి మరి చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. యూరియా సరఫరా బ్రహ్మాండంగా ఉంటాయి. గ్రామాల్లోకి వచ్చి చెప్పండి రైతుల ముందు యూరియా సమస్యలు లేవని, యూరియా సరఫరా బాగుందని చెప్పండి. యూరియా ఇవాళ దొరక్క ఎంత బాధపడుతున్నారు రైతాంగం. రైతులకి అసలు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి, పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితులు ఉంటే బ్లాక్లో యూరియా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చూసే కృష్ణా జిల్లాలో ఆపేశారంట, ఒక లారీని ఆపేశారు. అంటే బ్లాక్ మార్కెట్ పోతుందో మరి ఏమో మరి నాకు కరెక్ట్గా తెలియదు. ఈ రకంగా యూరియా దొరక్క రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ వర్షాలు పడ్డాయి పుష్కలంగా. అయినా కూడా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు కూడా 9వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన తెలియచేయటం, ఆ తర్వాత మెమోరాండాన్ని ఇవ్వటం, ఈ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రైతుల పక్షాన నిలబడే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖు జరగనుంది. దానిలో భాగంగానే ఇవాళ మేమందరం కూడా సమావేశమయ్యాం. ఇక్కడ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు మేమందరం కలిసి సమావేశమై ముఖ్యంగా తెనాలికి సంబంధించి తెనాలి, మంగళగిరి, పొన్నూరు తెనాలి ఆర్డీఓ ఆఫీస్కి, మిగతా ఉన్నటువంటి గుంటూరు 1 and 2 అండ్ పత్తిపాడు, తాడికొండ గుంటూరు ఆర్డీఓ ఆఫీస్కి ఈ రెండుగా మన జిల్లాలో 2 ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా నిరసన తెలియచేసి మా డిమాండ్ పత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఆ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ సిద్ధం కావాలని